నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద. జూరాల 42, ఎస్ఆర్ఎస్సి 40 గేట్లు, సాగర్ 26 గేట్లు ఎత్తివేత. హిమాచల్ ప్రదేశ్లో వరుసగా 2 భూకంపాలు. భయోందోళనలో చంబా ప్రజలు. ఐఫోన్ హ్యాక్ చేస్తే 17.52 కోట్లు యాపిల్ కంపెనీ ప్రకటన. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కాళేశ్వరం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ 85 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 9,02,550 క్యూసెక్కులుగా ఉంది. వరద ప్రవాహం పెరగడంతో నాగార్జున సాగర్ వద్ద 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 4.10 లక్షల క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 4.06 లక్షల క్యూసెక్కులుగా ఉంది. నీటి సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 294.55 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 584.20 అడుగులుగా ఉంది. హిమాచల్ ప్రదేశ్లో బుధవారం తెల్లవారుజామున వరుసగా 2 భూకంపాలు వణికించాయి. చంబా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున సుమారు 3:27 ప్రాంతంలో మొదటి భూకంపం వచ్చింది. రెక్టర్ స్కేల్పై దీని తీవ్రత 3.3గా నమోదైంది. భూకంప కేంద్రాన్ని 20 కిలోమీటర్ల లోతులో గుర్తించారు. మొదటి భూకంపం వచ్చిన గంట వ్యవధిలోనే రెక్టర్ స్కేల్పై 4.0 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది. దీని భూకంప కేంద్రాన్ని 10 కిలోమీటర్ల లోతులో గుర్తించారు. అయితే వరుసగా 2 భూకంపాలు రావడంతో చంబా జిల్లాలోని ప్రజలు భయోందోళనకు గురయ్యారు. కాగా ప్రాణ ఆస్తి నష్టానికి సంబంధించినటువంటి వివరాలు తెలియాల్సి ఉంది. ఐఫోన్ను హ్యాక్ చేస్తే 17.52 కోట్లు రివార్డు ఇస్తామని యాపిల్ సంస్థ ప్రకటించింది. కంపెనీ సెక్యూరిటీ బౌంటీ కార్యక్రమంలో భాగంగా తమ ఐఫోన్ సిస్టమ్స్ని బ్రేక్ చేసిన వారికి నగదు బహుమతులను అందిస్తామని ప్రకటించింది. భౌతికపరమైన యాక్సెస్ ద్వారా డివైస్ అటాక్ చేయగలిగితే 1.31 కోట్లు, యూజర్ ఇంటరాక్షన్ ద్వారా నెట్వర్క్ అటాక్ చేస్తే 2.18 కోట్లు అందిస్తారు. యూజర్ ఇంటరాక్షన్ లేకుండా 0 క్లిక్ అటాక్ లాంటి నెట్వర్క్ అటాక్ చేస్తే 8.76 కోట్లు పొందొచ్చు. ప్రైవేట్ క్లౌడ్ కంప్యూట్ ఎన్విరాన్మెంట్లోని రిక్వెస్ట్ డేటా మీద రిమోట్ అటాక్ చేస్తే ఇంతే మొత్తాన్ని అందుకోవచ్చు. లాక్డౌన్ మోడ్లో నిర్దిష్టమైన ప్రొటెక్షన్లను బైపాస్ చేసిన వారు 17.52 కోట్ల మొత్తాన్ని పొందవచ్చు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో 150 మంది వికలాంగుల పింఛన్లను తొలగించడాన్ని సిపిఎం పార్టీ ఖండించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు నగేష్, నాయకులు రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వికలాంగులను డాక్టర్ల పేరు చెప్పి సదరం సర్టిఫికెట్లో తక్కువ పర్సెంటేజ్ ఇచ్చారని, అసలైన అర్హులైన వికలాంగుల పెన్షన్లను వెల్దుర్తి మండలంలో 150, కర్నూలు జిల్లా వ్యాప్తంగా 5,250 పెన్షన్లు తొలగించడం అంటే వికలాంగుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఏంటో అర్థమవుతోందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా వెల్దుర్తి మండలంలో 70 నుండి 80% అంగవైకల్యంతో ఉన్న వారి పెన్షన్లు తొలగించారని తెలిపారు. ఇదే విషయాన్ని అంగవైకల్యంతో బాధపడుతున్న వికలాంగులు ఎంపీడీఓల దృష్టికి తీసుకువస్తే మళ్ళీ సదరం క్యాంపుకు వెళ్లి సదరం సర్టిఫికెట్లో అంగవైకల్య శాతం ఎక్కువగా ఉన్నట్లు తీసుకుని వస్తే పెన్షన్ను పునరుద్ధరిస్తామని చెబుతున్నారు. ఉన్న పెన్షన్ తొలగించి ఆల్రెడీ ఇప్పటికే డాక్టర్ సర్టిఫికెట్లతో పెన్షన్ పొందిన వికలాంగులకు మరి ఈ సర్టిఫికెట్లు తెచ్చుకోండి అని డాక్టర్ల చుట్టూ సదరం క్యాంపుల చుట్టూ తిప్పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. నిజంగా అనర్హులు ఎవరైనా ఉంటే ప్రభుత్వమే నేరుగా ఆయా మండలాల్లో క్యాంపులు పెట్టి వారి అంగవైకల్య శాతాన్ని నిజాయితీగా నిర్ధారించి అనర్హులు అని తేలితే తర్వాత తొలగించాలి తప్ప ముందు పెన్షన్లు తొలగించి ఆ తర్వాత మీ అంగవైకల్య శాతం ఎక్కువ ఉన్నట్లు నిరూపించుకోండి లేదా పెన్షన్ వదులుకోండి అన్నట్లు ప్రభుత్వ అధికారుల వైఖరి ఉందని
తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలి అంటే బడా కార్పొరేట్లకు, మంత్రుల యొక్క విలాసాలకు పెట్టే ఖర్చు తగ్గించుకోవాలి తప్ప వికలాంగుల పెన్షన్లను తొలగించడం సిగ్గుమాలిన చర్య అని తెలిపారు. వెంటనే తొలగించిన వికలాంగ పెన్షన్లు పునరుద్ధరించాలి, లేదంటే వికలాంగులతో కలిసి ప్రభుత్వ కార్యాలయాల ముందు కూర్చోవలసి వస్తుందని హెచ్చరించారు. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోన వెల్దుర్తి మండలంలో తొలగించినటువంటి 150 పెన్షన్లు ఏవైతే వికలాంగ పెన్షన్లు ఉన్నాయో వాటన్నింటినీ పునరుద్ధరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా మొత్తం కర్నూలు జిల్లా వ్యాప్తంగా చూస్తే 5250 పెన్షన్లను, వికలాంగ పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. ఎందుకు తొలగించామని చెప్పేసి ఈరోజు నిన్న వికలాంగులంతా ఎంఆర్ఓ ఆఫీసులు, ఎంపీడీఓ ఆఫీసులో చుట్టుతుంటే వాళ్ళు ఏమంటున్నారు, మేము డాక్టర్లతో పరిశీలన చేయించాము, మీకు వికలాంగుల యొక్క పర్సెంటేజ్ తక్కువగా ఉంది అని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ 70% పైన పూర్తిగా మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళు, పుట్టినప్పటి నుంచి వికలాంగులుగా జీవిస్తున్నటువంటి వాళ్ళని సైతం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల యొక్క మరి దొంగ లెక్కలతో ఈరోజు వాళ్ళ పెన్షన్లను తొలగించారు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వమే మీరు తొలగించదలుచుకుంటే లేదా అర్హులా అనర్హులా నిర్ధారించదలుచుకుంటే ప్రతి మండలానికి రాష్ట్ర ప్రభుత్వమే డాక్టర్ తీసుకొని రావాలా. ఇక్కడ వచ్చి సదరన్ క్యాంప్ పెట్టి మండలంలో ఉన్నటువంటి వికలాంగులందరి యొక్క వాళ్ళ శాతాన్ని నిజాయితీగా మీరు లెక్కించండి. నిజాయితీగా మీరు లెక్కించిన తర్వాత అనర్హులను తేలితే అప్పుడు తీసేయండి తప్ప ఫస్ట్ పెన్షన్ తొలగించి మీరు వెళ్ళి ఎంపీడీఓకి లేదా మున్సిపల్ కమిషనర్కి మీరు వినతి పత్రం పెట్టుకోండి. మళ్ళీ డాక్టర్ మీకు పరిశీలించి మీకు కనుక సదరన్ క్యాంపులో పర్సెంటేజ్ దండి ఉంటే పెన్షన్ వస్తుంది, లేకుంటే రాదు అని చెప్పి చెప్తున్నారు. అలా కనుక చేస్తే జిల్లాలోని 5250 మరి ఎవరైతే వికలాంగుల పెన్షన్ పోగొట్టుకున్నారో వాళ్ళందరినీ కూడా కట్టుకొని వచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందే కూర్చోవలసి వస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కాబట్టి మండలంలో ఉన్నటువంటి ఎంపీడీఓ గారు కానీ వీళ్ళందరూ కూడా వెంటనే తొలగించినటువంటి వెల్దుర్తి మండలంలో తొలగించిన ఏవైతే 150 వికలాంగ పెన్షన్లు ఉన్నాయో వాటిని వెంటనే ఎలాంటి షరతులు లేకుండా మీరు పునరుద్ధరించండి. ఈ 150లో ఏవైనా అనర్హులు అని మీరు తేల్చాలనుకుంటే ఫస్ట్ వెల్దుర్తిలో మీరు సదరన్ క్యాంప్ పెట్టి తేల్చండి. తేల్చిన తర్వాత మీరు తీసేయండి తప్ప ముందు పెన్షన్ తొలగించి మరి వికలాంగులందరూ డాక్టర్ల చుట్టూ, సదరన్ క్యాంపుల చుట్టూ తిరిగేటటువంటి ఇబ్బంది వికలాంగులకు పెట్టొద్దని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం. ఒకవేళ నువ్వు కనుక పట్టించుకోకపోతే, రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించకపోతే మాత్రం మేమందరం వాళ్ళ తరపున ఉంటాం. వాళ్ళందరినీ వెంట పెట్టుకొని వచ్చి కలెక్టరేట్ గేట్ల కానే అక్కడే సంసారం చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా దోమలను నియంత్రించినప్పుడే సంపూర్ణ ఆరోగ్యం అనే నినాదంతో సబ్ యూనిట్ అధికారి టి నరసింహారెడ్డి అన్నారు. పట్టణంలోని బుధవారం జిల్లా పరిషత్ బాలురా హైస్కూల్లో మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో ప్రపంచ దోమల దినోత్సవంలో భాగంగా పట్టణంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ డాక్టర్ సర్ రొనాల్డ్ రాస్ అను వైద్య శాస్త్రవేత్త మలేరియా పారాసైట్ జీవిత చక్రాన్ని పరిశోధన చేసి 1897 సంవత్సరం దోమ యొక్క జీర్ణాశయ ఇతర ప్రేగుల్లో మలేరియా పరాన్నజీవిని కనుగొని మలేరియా దోమ ద్వారా ఆరోగ్యవంతులైన మానవులకు వ్యాప్తి చెందుతుందని రుజువు చేశారు. 1902లో వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందడం జరిగిందని అన్నారు. భారతీయ వైద్య రంగంలో 25 సంవత్సరాలుగా పని పూర్తి చేసిన వ్యక్తి అన్నారు. దోమలను వృద్ధి చెందే ప్రదేశాలను పూర్తిగా తొలగించాలని అన్నారు. అలాగే ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే పాటించాలని అన్నారు. మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడువాపు వ్యాధి వంటి వ్యాధులపై జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఇక ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి దోమలేని సమాజాన్ని నిర్మించాలని అన్నారు. ఇక ప్రజల అందరి భాగస్వామ్యంతోనే దోమలను అదుపు చేయగలమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల చేత దోమలు లేని సమాజాన్ని నిర్మిద్దాం, దోమలను అంతమొందిద్దాం, ఫ్రైడే డ్రై డేలను పాటిస్తాం అనే నినాదాలు చేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి శరత్ చంద్ర, హెడ్ మాస్టర్ గాజులపల్లి వెంకట సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా సుండుపల్లె నుంచి బలిజపల్లి మార్గంలో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. గత 5-6 సంవత్సరాల నుంచి రోడ్డు పూర్తి దెబ్బతిన్నాయి. అయితే ఆ రోడ్డు మరమ్మతుకు అధికారులకు, రాజకీయ నాయకులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదని వాపోతున్నారు వాహనదారులు. మండల కేంద్రం నుంచి బలిజపల్లికి వెళ్లే దారి చూస్తే మరీ దారుణంగా అక్కడ దాదాపు చాలా గ్రామాలు కూడా ఉన్నాయి. ఓట్ల కోసం అయితే గ్రామాలకు వస్తున్నారే తప్ప రోడ్ల మరమ్మతుల పనుల కోసం ఏ నాథుడు పట్టించుకోలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల దెబ్బతిని అధ్వానంగా మారుతోంది. టీ సుండుపల్లి, కెనరా బ్యాంక్ ఎదురుగా మరియు చాలా చోట్ల మండల సరిహద్దు సమీపంలో వాహనాలు ఎదురుగా వచ్చినప్పుడు పక్కకు దిగడానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
చిన్న చిన్న వాహనాలు ఆటోలు రోడ్డు దిగాలంటే ఇబ్బందులకు ఉందని డ్రైవర్లు వాపోతున్నారు. అనంతపురం జిల్లా సెట్టూరు మండలంలో దొంగలు రెచ్చిపోతున్నారు. మండల పరిధిలోని మంగంపల్లిలో చాకలి పాతన్న అనే రైతు వ్యవసాయ పొలంలో ట్రాన్స్ఫార్మర్ను చోరీ చేసి అందులో ఉన్న విలువైన రాగి వైర్లను గుర్తు తెలియని దుండగులు ఎత్తికెళ్లారు. పంట చేతికొచ్చే సమయంలో ట్రాన్స్ఫార్మర్ల చోరీలు కలకలం రేపుతున్నాయి. దీంతో దిక్కుతోచక రైతుల అవస్థలు పడుతున్నారు. వరుస చోరీలతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా దొంగతనాలు మాత్రం ఆపడం లేదని పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకొని ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలకు పాల్పడే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. విద్యుత్ అధికారులు స్పందించి నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని రైతు చాకలి పతన్న కోరుతున్నాడు. చిత్తూరు మండలము మంగంపల్లి గ్రామంలో మా తోటలో డీపీని ఎవరో దొంగలు పగలగొట్టి దాంట్లో ఉండే రాగవైర్ అంతా ఎత్తుకుపోయి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. మాకు నీళ్ళు అవసరము. మంగంపల్లి గ్రామంలో మా తోటలో ఇట్లా డీపీని పగలగొట్టి దొంగలంతా ధ్వంసం చేసి ఎత్తుకుపోయినారు వైర్ అంతా. మాకు విద్యుత్ శాఖ వాళ్ళు పోలీసు వాళ్ళు కొంచెం న్యాయం చేసి కొంచెం తొందరగా ఇవ్వాలని కోరుతున్నాము. నా పేరు మంగంపల్లి చాకలి పాతన్న. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తిలక్ నగర్, సంజీవ్ నగర్లతో పాటు పలు కాలనీల్లో డీఎస్పీ భార్గవి, సిఐ శ్రీనివాస్ తదితర పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు పోలీస్ సిబ్బందితో కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీల్లో ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలపై ఆరా తీశారు. అలాగే నెంబర్ ప్లేట్లు, సరైన సర్టిఫికెట్లు లేని 15 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేసినట్లు సరైన పత్రాలు అందజేసి వాహనాలు తీసుకెళ్లాలని తెలిపారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ కార్డన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశం ప్రజలను అప్రమత్తం చేయడమే అన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ ప్రయాణించే సమయంలో వాహనాలు అన్ని సర్టిఫికెట్లను వెంట ఉంచుకోవాలని అన్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరికీ నమస్తే. మా సబ్ డివిజన్లో రెగ్యులర్ వర్క్లో భాగంగా ఈరోజు ఎమ్మిగనూరు టౌన్లో కార్డన్ అండ్ సెర్చ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఎక్కడైతే మన ప్రాబ్లమేటిక్ ఏరియాస్ ఉన్నాయో, రౌడీ షీటర్స్ అది ఎక్కువ ఉన్నారో వాళ్ళందరి ఇల్లు అదే సెర్చ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మనము ఈ ఏరియాలో ప్రామినెంట్ రౌడీ షీటర్స్ కానీ వాళ్ళందరినీ చెక్ చేయగా కొంతమంది ప్రెజెంట్లో ఉన్నారు, కొంతమంది వర్క్ కానీ బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా వాళ్ళ కరెంట్ డూయింగ్స్ అవన్నీ మనం తెలుసుకున్నాము. వాళ్ళందరికీ కూడా ఇంకా ఇక్కడి నుంచి ఎటువంటి ఇలా అసాంఘిక కార్యక్రమాల్లో పాల్పడకూడదు అని చెప్పేసి మనందరం కౌన్సిలింగ్ చేయడం జరిగింది. తర్వాత వెహికల్స్ కూడా చెక్ చేసాము. ఏవి బైక్స్ పేపర్స్ అవి లేనివి, లేకపోతే నెంబర్ ప్లేట్ లేనివి అట్లాంటివి ఒక 15 బైక్స్ మనం తీసుకొచ్చాము. వాటికి పేపర్స్. అన్నమయ్య జిల్లా అధికార పార్టీకి చెందిన జిల్లా పార్లమెంటు అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు అనుచరులు అంగన్వాడీ పోస్టులను అంగట్లో సరుకుల అమ్మకానికి పెట్టారు. అర్హత లేకున్నా పక్క జిల్లాలకు చెందిన మహిళలకు పోస్టులను అమ్ముకోవడం ఇప్పుడు సంచలనం అయింది. మొదట ఒకరు ₹1,00,000, మరొకరికి ₹1,80,000 అమ్ముకున్న సంఘటన అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం చిన్నగొల్లపల్లిలో ఒక అంగన్వాడీ పోస్టు ఖాళీగా ఉంది. దానికి సంబంధించి ఉమామహేశ్వరి అప్లై చేసుకుంది. అయితే సంబంధిత అధికారులకు కాస్త సొమ్ము ఇవ్వాలంటూ సుండుపల్లి టీడీపీ మండల అధ్యక్షుడు కల్లా రెడ్డప్ప, శివరాం నాయుడులు ₹1,00,000 తీసుకున్నట్టుగా బాధితులు అంటున్నారు. అనుకున్న ప్రకారం ₹1,00,000 ఇవ్వగా ఆ తర్వాత తమకు కాకుండా స్థానికత లేని పక్క జిల్లా మహిళకు మొత్తానికి అమ్ముకున్నారని ఆరోపిస్తోంది. చిత్తూరు జిల్లా నాగినేనివారిపల్లికి చెందిన వెంకటలక్ష్మి నుంచి అధిక మొత్తం తీసుకొని ఆ పోస్టును అప్పగించారని బాధితులు ఆరోపిస్తున్నారు. వెంకట సుబ్బయ్య, మాజీ తెలుగు రైతు కార్యదర్శి, సుండుపల్లి మండలం మాజీ తెలుగు రైతు కార్యదర్శి, చిన్నగొల్లపల్లి గ్రామం, చిన్నగొల్లపల్లి. నేను అంగన్వాడీ పోస్టుకు అప్లై చేసిన. వేరే అమ్మాయి నాన్ లోకల్ కాదు, ఆమె చిత్తూరు జిల్లాలో ఆ పాపను ఇచ్చినారు. ఇతను శివరాం నాయుడు, నువ్వు ₹1,00,000 ఎత్తుకోరా నీకు ఇచ్చాను అన్నాడు. ₹1,00,000 ఎత్తుపోయి ఇంటర్వ్యూ కంటే ముందే ₹1,00,000 నేను ఇచ్చిన. ₹1,80,000 వాళ్ళ దగ్గర శివరాం నాయుడు, రెడ్డప్ప, పల్లా రెడ్డప్ప వీళ్ళు ₹1,80,000 తీసుకొని మళ్ళీ పోయి ఆడికి రాజు దగ్గరికి పోయి నా లెటర్ ముందు రాజు లెటర్ నాది ఉండదు ఆడ ఫస్ట్ వాళ్ళకంటే ముందు నాది ఇచ్చిండాం. మళ్ళీ లేనిపోని అన్నీ చెప్పి లెటర్ తెచ్చిపెట్టి దాన్ని ఫైల్ పక్కన పెట్టించేసినారు. ఏమని అడిగితే ఈ బుద్ధు లేదు, వాళ్ళు మీ ఫైల్ పక్కన పెట్టేసినారు, వాళ్ళ ఫైలు వాళ్ళది తీసుకున్నారు అని చెప్పి ఈ బుద్ధు నాకు ₹1,00,000 రిటర్న్ ఇచ్చినారు. ఇదో ₹1,00,000 కూడా ఇప్పుడే నేను సుండపల్లి నుంచి ఇదో ₹1,00,000 సుండపల్లి నుంచి ఇప్పుడు ఎత్తుకొని వచ్చినాను నేను. ఇదో ₹1,00,000
నేను ఎత్తుకొచ్చిన. పీడీ ₹1,00,000 అడిగింది. ఈ ₹1,00,000 పీడీకి ఇచ్చాను, నాకేమన్నా అయితే మళ్ళీ 20,000 ఇయ్యి అని అడిగినాడు. సరేలే అని చెప్పిన. ఇప్పుడు ₹1,80,000 వచ్చిందని చెప్పి ఈ లెక్క మళ్ళీ రిటర్న్ ఇచ్చినాడు ఈరోజు నుంచి. ప్రజల సౌకర్యార్థం ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగిందని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొత్తూరు సత్యనారాయణ గుప్తా తెలిపారు. బుధవారం ప్రెస్ క్లబ్ కార్యాలయం వద్ద ప్రెస్ క్లబ్ బోర్డు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రెస్ క్లబ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేందుకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఎంతో కాలంగా కర్నూలులో ప్రెస్ క్లబ్ లేకపోవడంతో పాత్రికేయ మిత్రులు అనేక ఇబ్బందులకు గురవుతూ వచ్చారని, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుండి కర్నూలు కేంద్రానికి వస్తే పాత్రికేయులు రాత్రిపూట నివాసం ఉండేందుకు అతిథి గృహం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పాత్రికేయ మిత్రులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాని సంప్రదించడంతో ప్రభుత్వ క్వార్టర్స్ కేటాయించడం జరిగిందని అన్నారు. త్వరలో ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా చేపట్టబోతున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి భాస్కర్, సీనియర్ పాత్రికేయులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కర్నూలు ప్రెస్ క్లబ్ కార్యాలయం బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. కర్నూలు జిల్లా చరిత్రలో కాదు, దేశ చరిత్రలను గొప్పగా చెప్పుకోవాలి. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రెస్ క్లబ్ ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనీసం కర్నూలులో సొంత స్థలం లేదు, సొంత నిర్మాణానికి సహకారం లేదు. అయినా కూడా జిల్లా కలెక్టర్ గారు సహృదయంతో రంజిత్ బాషా గారు 2 ప్రభుత్వ క్వార్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వారి సహకారంలో అన్ని మీడియా సంస్థలు, యూనియన్లు ప్రోత్సాహంతో ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ సామాజిక ప్రెస్ క్లబ్ అని చెప్పాలి. కేవలం ఒక కులం కాదు, ఒక మతం కాదు, అందరూ సమానమే అనే భావనతో ఏర్పాటు అవుతుంది కర్నూలులో. కాబట్టి భవిష్యత్తులో రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి ముందుకెళ్తాం. సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి, మీడియా ప్రతినిధులు నివాసం ఉండడానికి, అంటే ఒక వర్షం వస్తే మేము చెట్ల కిందనో ఎక్కడో ఉండాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం వల్ల ఉండడానికి వీలవుతుంది. అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఎవరైనా పాత్రికేయులు కర్నూలుకు వచ్చినప్పుడు నివాసం ఉండడానికి ఒక గెస్ట్ హౌస్ లాంటిది కూడా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వ పరంగా మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిరా భవన్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలను స్థానిక ఇందిరా భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశ సమగ్రతకు, సమైక్యతకు కొరకు పాటుపడ్డారు. దేశం సాఫ్ట్వేర్ రంగంలో రాణిస్తోంది అంటే అందుకు కారణం రాజీవ్ గాంధీ సాంకేతిక రంగంలో చేసిన సంస్కరణలు అన్నారు. భారతదేశం కోసం ప్రాణాలు అపాయం ఉన్నా లెక్క చేయకుండా భారత యొక్క దేశ సమగ్రతకు, సమైక్యతకు ఒక గొప్ప నాయకుడుగా రాజీవ్ గాంధీ గారి యొక్క జన్మదినం. ఈరోజు జగిత్యాల జిల్లాకు సంబంధించిన పెద్ద జీవన్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో కూడా జగిత్యాల జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం ఘనంగా వారు నివాళులు అర్పించుకుంటూ వారు హైదరాబాద్ నగరం సంతోష్ నగర్ సర్కిల్ పరిధిలో జీహెచ్ఎంసీ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్ముక్కై పనులు చేయకుండానే లక్షలాది రూపాయలు కాజేశారని, విజిలెన్స్ విచారణ చేపట్టాలని ఐఎస్ సదన్ కార్పొరేటర్ జంగం శ్వేతా మధుకర్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ నేతలతో కలిసి కార్పొరేటర్ డిఎస్ నగర్లోని పెండింగ్ నిర్మాణపు పనులను పరిశీలించారు. నిధుల దుర్వినియోగంపై జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ కలిసి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డ ఇంజనీరింగ్, క్వాలిటీ కంట్రోల్ అధికారులు ఇక సంబంధిత కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి సొమ్ము రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్ నగర్లో కమ్యూనిటీ హాల్ నిర్మాణం 18.60 లక్షలు, అంగన్వాడీ సెంటర్ పక్కన మరో కమ్యూనిటీ హాల్ నిర్మాణంలో మిగిలిన పనులకు 10.50 లక్షలు, ఇక ఎస్బీహెచ్ కాలనీ నుంచి సుబ్రహ్మణ్యం నగర్ వరకు బాక్స్ డ్రైన్ నిర్మాణపు పనులకు 22 లక్షలు కేటాయించి టెండర్ ఖరారు చేశారు.
ఇక పనులు ప్రారంభించకుండానే పూర్తి చేసినట్టుగా కాంట్రాక్టర్లు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో కుమ్ముక్కై బోగస్ పత్రాలు, ఎంపీ బుక్కులు సృష్టించి నిధులు కాజేశారని ఆరోపించారు. సమాచార హక్కు చట్టం ద్వారా అధికారులు ఇచ్చిన పనుల వివరాలను కమిషనర్కు అందజేయడం జరిగిందని వెల్లడించారు. 4 ఏళ్లుగా జరిగిన టెండర్లపై విజిలెన్స్ విచారణ చేపట్టి సొమ్ము రికవరీ చేయాలని కోరారు. లేకుంటే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ముందుగా ఒక విషయం, ప్రతి ఊరికి ఏదో ఒక ఫేమస్ ఉంటది, ఏంది దాన్ని ఆ ఊరు గుర్తు పెట్టుకోవడానికి. అట్లనే మా ఎస్ఆర్ఎన్ డివిజన్ కుంభకోణాలకి ఫేమస్ అయిపోయింది. ఏదైతే 2 months బ్యాక్ జరిగిన మేము బయట పెట్టిన కుంభకోణాలు పరంపర కంటిన్యూ అవుతూ మళ్ళీ ఇప్పుడు మా డివిజన్ లో ఇప్పుడు మనం నిలబడిన దగ్గర మళ్ళీ ఒక 3 కుంభకోణాలు బయటపడ్డాయి. ఏదైతే ఈ విషయం అంటే ఏ వర్క్స్ జరగలేదో దాని గురించి మేము అప్పుడు కన్నన్ గారిని కలిసి ఎంక్వైరీ చేయమని అడిగినాము. కానీ వాళ్ళు మాత్రం విజిలెన్స్కి ఇస్తామన్నారు. కానీ నాకు తెలిసి విజిలెన్స్ వాళ్ళకి మన ఈ అడ్రస్ దొరకట్లేదేమో, ఇప్పటివరకు రాలేదు. మేమే మళ్ళీ ఆర్టీఐ వేయడం జరిగింది. దాంట్లో మనకి తెలిసింది ఏంటంటే ఇక్కడ వర్క్స్ అయిపోయినాయి ఆల్రెడీ. మన నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలంలోని తహసీల్దారు మరియు ఎంపీడీఓ కార్యాలయంలో సమయపాలన పాటించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. సమయం 11:30 అవుతున్నా ఇప్పటి వరకు అధికారి రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయాల చుట్టూ తిరగడం తప్ప పనులు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూరాలకు భారీగా వరద ప్రవాహం రావడంతో అధికారులు 41 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి వరద పోటెత్తడంతో జూరాల ప్రాజెక్టుకు భారీగా నీరు చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు రాత్రి వరద నీటిని దిగువకు వదిలారు. దీంతో కృష్ణమ్మ ఉగ్ర రూపంతో ప్రవహిస్తోంది. నదీ తీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద. జూరాల 42, ఎస్ఆర్ఎస్సి 40 గేట్లు, సాగర్ 26 గేట్లు ఎత్తివేత. హిమాచల్ ప్రదేశ్లో వరుసగా 2 భూకంపాలు. భయోందోళనలో చంబా ప్రజలు. ఐఫోన్ హ్యాక్ చేస్తే 17.52 కోట్లు యాపిల్ కంపెనీ ప్రకటన. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అండ్ దాన్ని కీప్ వాచింగ్ 1 TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.